కొసగిలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం వేడుకలు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, యువనేత వై ధరణిరెడ్డి ఆదేశాల మేరకు జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీమోహన్ రెడ్డి కొసగి మండల నాయకులతో కలిసి హాజరయ్యారు. ముందుగా వైఎస్ఆర్ సర్కిల్ నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం, పూలమాలలు వేసి 77వ జన్మదినం సందర్భంగా భారీ అభిమానుల మధ్య కేక్ను కట్ చేశారు. అనంతరం మురళీరెడ్డి, ఎంపీపీ లవకుశ ఈరన్న, పిఎస్ శ్యాంసుందర్ రాజ్ దొర, మహంతేశ స్వామి మరికొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జూలై 8న ఆయన జయంతిని తెలుగు ప్రజలు ఒక పండగల రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారన్నారు. ప్రజల గుండెల్లో రాజన్నగా నిలిచిన ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతూనే ఉన్నాయన్నారు. ఉచిత విద్యుత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం రైతుల ఉచిత విద్యుత్ ఫైలుపైనే చేశారన్నారు. ఆరోగ్యశ్రీ పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో తీసుకొచ్చిన ఈ పథకం లక్షలాది ప్రాణాలను కాపాడింది. ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే ధ్యేయంతో ఫీజులు భారాన్ని ప్రభుత్వమే భరించింది. ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు పక్కా గృహాలను నిర్మించి ఇచ్చి సొంతింటి కల నెరవేర్చారు. కొనసాగుతున్న వారసత్వం ఆయన ఆశయాలను, ఆశీస్సులను గుండెల్లో నింపుకొని ఆయన కుమారుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ముందడుగు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.